ప్రయాణికులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ ఛార్జీల మోత మోగించింది. హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో అన్ని సర్వీసులపై ధరలను పెంచింది. సిటీలో ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయం కోసం ఛార్జీలు పెంచాల్సి వస్తుందని బిల్డప్ ఇచ్చింది. సిటీ బస్సులో అదనపు ఛార్జీలను విధించేందుకు అనుమతి ఇవ్వాలని టీజేఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించగా రేవంత్ సర్కార్ ఆగమేఘాల మీద ఆమోదించింది. పెరిగిన ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సిటీలో నడిచే అన్ని బస్సుల ఛార్జీల మోత మోగనుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఏ ఎక్స్ప్రెస్ బస్సులో మొదటి 3 స్టేజీలను ₹5, 4వ స్టేజీ నుంచి ₹10 అదనపు ఛార్జీ ముక్కుపిండి వసూలు చేయనుంది. మెట్రో డిలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి ₹5, 2వ స్టేజీ నుంచి ₹10 అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. ప్రయాణికులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ ఛార్జీల మోత మోగించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, రేవంత్ సర్కార్ మహిళలకు ఉచిత బస్సు అందజేసినట్లే చేసి వెంటనే బస్సుల ఛార్జీలు పెంచేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఉచిత బస్సు పేరుతో కూడా మహిళలకు ఉచిత బస్సు పేరుతో కూడా ప్రయాణికులకు కొద్దిగా ఇబ్బంది కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు గట్టి షాక్ కూడా తగిలిందని చెప్పుకోవచ్చు. సోమవారం నుంచి, అంటే రేపు లేదు ఎల్లుండి నుంచి కూడా నగరంలో కూడా ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన కొత్త ఎండీ రాకతో కూడా హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు కొత్త ఇబ్బంది కూడా కలిగించాలని కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా పాత ఆర్టీసీ ఎండీ కూడా ఉన్నప్పటికీ, ఆర్టీసీ ఎండీ ఉన్నప్పటికీ కూడా కొంత మాకు ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మాకు నెరవేరుతాయని చెప్పేసి వారు అనుకున్నప్పటికీ కూడా అది ఏది కూడా కానివ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సులో కూడా మొదటి 3 స్టేజ్లకు కూడా ₹5 కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. 4వ స్టేజ్ నుంచి కూడా ₹10 అదనపు ఛార్జ్ కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా మెట్రో డిలక్స్, మరో పక్క కూడా ఈ మెట్రో ఏసీ సర్వీస్ లో కూడా మొదటి స్టేజ్ కి ₹5, 2వ స్టేజ్ కూడా ₹10 నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క కూడా ఆర్టీసీ దసరా కూడా కొంత ఛార్జీలు తగ్గిస్తారని చెప్పేసి వారు అనుకున్నప్పటికీ కూడా ఛార్జీలు కూడా పెంచిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క కూడా భారీగా కూడా అదనపు ఛార్జీల పేరుతో కూడా పండుగ ఆదాయం కూడా వచ్చిందని చెప్పేసి వారు అనుకున్నప్పటికీ కూడా దాదాపు ₹110 కోట్ల ఆదాయాన్ని కూడా ఆర్జించిన తెలంగాణ ఆర్టీసీ కూడా ఇప్పటికే అదనపు ఛార్జీల పేరుతో కూడా ప్రయాణికులకు కూడా ఇబ్బంది గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక కూడా రేపటి నుంచి కూడా అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లుండి నుంచి కూడా దాదాపు ప్రయాణికులుగా కొంత ఇబ్బంది కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎల్లుండి నుంచి కూడా దాదాపు ఆ కాలేజీలో కావచ్చు, ఇతర ప్రయాణికులు కూడా ఆఫీసులో కూడా ఇతర సౌకర్యాలు కూడా వారు ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా అటు కాలేజీలు కావడం, ఇటు విద్యార్థులు కూడా కాలేజీలు కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో కూడా అదనపు ఛార్జీలు తమపై భారం పడుతున్నాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఛార్జీలు పెంచుకుంటా పోతే మేము ఎలా ప్రయాణించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.